నోరులేని రైతన్నల కరెంటు కష్టాలకు కాలం చెల్లింది. రెక్కాడితే గాని డొక్కాడని రైతుల మూగవేదన, కరెంటు కోసం నిరీక్షణకు కాలం చెల్లింది. ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక పంటలు తడుపుకునేందుకు రేయింబవళ్లు మోటార్ల దగ్గర కళ్ళు కాయలు కాచేటట్టు చూసే బాధ తప్పిపోయింది. రైతులకు ఆశా కిరణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న వెలుగులు పథకం వస్తోంది. ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక కరెంటు కష్టాల్లో ఉన్న రైతుల గురించిన ఒక ఆలోచన నుంచి పుట్టిన సంకల్పం అది. ఆ సంకల్పాన్ని వ్యూహం ప్రకారం నెరవేర్చగలిగే కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మంత్రాలలో ఇదొక అద్భుతమైన రైతు పథకం. కరెంటు కోసం రైతుల కష్టాలు, కన్నీళ్లు, పల్లెల్లో 3 ఫేజ్ కరెంట్ లేక ప్రజలు పడే ఇబ్బందులు, లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడే పల్లెవాసుల బాధలు చూసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో ఒక నిర్దిష్టమైన కాల వ్యవధితో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకాన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి యజ్ఞంలో ఇదొక మహత్కార్యం. మనకు అన్నం పెట్టే రైతన్న కరెంటు కష్టాలకు ముగింపు పలికే మంచి పథకం. నిరంతరం ప్రజల్లో ఉండడమే కాకుండా ప్రజల కోసం ఏమి చెయ్యాలి అన్న ఆలోచన, ఆ ఆలోచనల్లో మెదిలే పథకాలు, ఆ పథకాలను అమలు చేయాలన్న సంకల్పం, ఆ సంకల్పానికి ప్రభుత్వ సహకారం, ఇవన్నీ కూడా ఆయన ప్రజా రాజకీయ పంథాకు నిదర్శనాలు. రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని కష్టాల సుడిగుండాల్లో ఈదుకొని ప్రజాక్షేత్రంలో విజేతగా నిలబడ్డ నాయకుడు. అభివృద్ధి ఆలోచనల వెనుక నేపథ్యం ఇది. అందుకే అతన్ని జనం మా ఇంటి బిడ్డ అంటారు.